ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి ఐటీ ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ అనేది మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అజూర్ వర్చువల్ మిషన్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఒక వర్చువల్ మిషన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక రీసోర్స్ గ్రూప్ అంటే ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. మీకు ఆ వీడియో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఈరోజు వీడియో టాపిక్ అయితే అజూర్ వర్చువల్ మిషన్స్. ఒక వర్చువల్ మిషన్ని ఎలా క్రియేట్ చేస్తాం, దాన్ని ఎస్ఎస్హెచ్ ద్వారా ఎలా కనెక్ట్ చేస్తాము, విఎంవేర్ యొక్క స్కేల్ సెట్స్ అంటే ఏంటి, ఒక అప్లికేషన్ని ఎలా హోస్ట్ చేస్తాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నేను ప్రీవియస్గా వర్చువలైజేషన్ అంటే ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మళ్ళీ జస్ట్ ఏంటి అనేది చూసిన తర్వాత అప్పుడు వర్చువల్ మిషన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, కాన్ఫిగరేషన్స్ ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ అసలు వర్చువలైజేషన్ అంటే ఏంటి అంటే, నార్మల్గా మీకు ఫర్ సపోజ్ ఇది ఒక ఫర్ సపోజ్ ఇది ఒక ఫిజికల్ డివైస్ అనుకుందాం. దీనికి కావాల్సిన లైక్ దీంట్లో ఈ ఫిజికల్ డివైస్కి మనకి సిపియూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్స్లో మనకి 1000 సిపియూస్ ఉన్నాయి, అలాగే 2000 GB ర్యామ్ ఉంది. ఓకే, ఫర్ సపోజ్. సో ఇలా అయితే ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్ని ఒక డెవాప్స్ ఇంజనీర్కి మాత్రమే ఇస్తే తను అంటే మిస్యూజ్ కాదు, కానీ ఇది ఎలా అంటే ప్రాపర్గా యూస్ చేసుకోడు. అంతే కదా, దీన్ని ప్రాపర్గా యూస్ చేసుకోలేడు. ఎందుకంటే ఇప్పుడు 1000 సిపిఎస్ ఉన్న ఒక ఫిజికల్ సర్వర్ని పట్టుకెళ్ళి ఒక డెవాప్స్ ఇంజనీర్కి ఇస్తే తను మహా అయితే ఒక టూ సిపిఎస్ యూస్ చేస్తాడేమో, లేదంటే మహా అయితే ఒక 10 సిపిఎస్ యూస్ చేస్తాడు, అంతేగాని మోర్ దాన్ 100 మోర్ దాన్ 1000 యూస్ చేయలేడు కదా. సో ఒక పర్టికులర్ ఒక డివైస్, ఈ పెద్ద సర్వర్ని పట్టుకెళ్ళి ఒకే ఎంప్లాయ్ దగ్గర పెట్టే కన్నా ఈ సర్వర్ని స్ప్లిట్ చేసి కొంతమంది ఈ పర్టికులర్ సర్వర్ని స్ప్లిట్ చేసి ఒక 1000 ఎంప్లాయీస్ వాడేటట్టు చేస్తే అది ఎంత హెల్ప్ అవుతుంది కదా మనకి. రీసోర్సెస్ అనేవి మనకి బాగా యూటిలైజ్ చేసుకున్నట్టు అవుతుంది. సో దీనికోసం అని చెప్పేసి హైపర్ విజన్ అనే ఒక టాపిక్ వచ్చింది. ఇదేంటి అంటే ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు దీనికోసం అని చెప్పేసి, అంటే యూసేజ్ అనేది వేస్ట్ అవ్వకుండా హైపర్ విజన్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఓకే, ఈ హైపర్ విజన్ ఏం చేస్తుందంటే లాజికల్గా మన సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ని స్ప్లిట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఎలా అంటే, ఇప్పుడు మీకు ఈ పెద్ద సర్వర్ అనేది 1000 పార్ట్స్గా స్ప్లిట్ అవ్వాలి, 1000 వర్చువల్ మిషన్స్గా స్ప్లిట్ అవ్వాలి అనుకుంటే స్ప్లిట్ చేయొచ్చు అనమాట. సో అలా స్ప్లిట్ చేసి వచ్చిన చిన్న చిన్న మిషన్స్ ఉంటాయి కదా, ఐ మీన్ తక్కువ, ఇప్పుడు 1000 సిపియూస్ ఉన్న ఈ వర్చువలైజేషన్ని 10 10 సిపియూస్ కింద రిఫర్ చేస్తే మనకి హండ్రెడ్ సిపియూస్ అవుతాయి. 10 10 10 సిపిఎస్ ఒక పర్సన్కి అనుకుంటే 100 మెంబర్స్ ఈ సర్వర్ని యూస్ చేయొచ్చు. అలా మనము హైపర్ విజన్ యూస్ చేసుకొని ఒక పెద్ద సర్వర్ని చిన్న చిన్న సర్వర్స్ కింద డివైడ్ చేస్తే దాన్నే వర్చువలైజేషన్ అంటారు. సో ఇప్పుడు ఒక పర్సన్ యూస్ చేసే కన్నా 100 పర్సన్స్ లేదా 1000 పర్సన్స్ యూస్ చేయొచ్చు ఈ ఒక ఫిజికల్ సర్వర్ని. సో ఇలా ఈ కాన్సెప్ట్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ అజూర్ వచ్చేసి మనము రిక్వెస్ట్ చేసాము అజూర్కి మాకు ఒక ఫిజికల్ సర్వర్ కావాలి అని చెప్పేసి. ఓకే, సో అజూర్ ఏం చేస్తుందంటే ఆ ఫిజికల్ సర్వర్ని ఫర్ సపోజ్ వేరే కంపెనీ దగ్గర నుంచి బై చేయొచ్చు. అంటే వీళ్ళ దగ్గర కూడా ఉంటాయి, వీళ్ళకి కూడా ఒకరు ప్రొవైడ్ చేస్తేనే కదా ఉంటాయి. సో ఫర్ సపోజ్ ఐబిఎం దగ్గర తీసుకున్నారు అనుకుందాం. సో ఐబిఎం దగ్గర సర్వర్స్ని రిక్వెస్ట్ చేశారు. ఓకే, సో మనకు కావాల్సిన రీజియన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకు దగ్గరలో ఉన్న రీజియన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో రీజియన్లోని మనకి జోన్స్ ఉంటాయి. సో రీజియన్స్లో మళ్ళీ మనకి జోన్స్ ఉంటాయి. సో మీకు జోన్ 1లో కావాలా, జోన్ 2 కావాలా, జోన్ 3 కావాలా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనం జోన్ 1 అని ఇచ్చామనుకోండి, సో మన రిక్వైర్మెంట్ బట్టి లైక్ మనకి 5 సిపియూస్ ఉన్న 2 GB లేదా 5 సిపియూస్ ఉన్న 20 GB ర్యామ్ ఉన్న ఒక సర్వర్ కావాలి అని మనం రిక్వెస్ట్ చేసామనుకోండి, అజూర్ ఏం చేస్తుందంటే జోన్ 1లోకి వెళ్ళి ఆ రిక్వెస్ట్ అనేది అజూర్ ఏం చేస్తుందంటే జోన్ 1లోకి వెళ్ళి ఆ రిక్వెస్ట్ ద్వారా మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్తో ఒక వర్చువల్ మిషన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ పర్టికులర్ సర్వర్లో జోన్ 1లో ఉన్న డేటా సెంటర్స్లో మనకి ఒక పర్టికులర్ వర్చువల్ మిషన్ని క్రియేట్ చేస్తుంది. ఈ స్టెప్స్ని మనం ఫాలో అవుతాం. ఓకే,
సో ఎలా అంటే ఒక వర్చువల్ మిషన్ని క్రియేట్ చేయాలంటే హైపర్ విజన్ ద్వారా వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అంతా అది మేబీ డైనమిక్గానే జరుగుతుంది. సో ఫర్ సపోజ్ మనము ఇంతమంది యూజ్ చేయాలి ఈ సర్వర్ని అని చెప్తే ఒక 10 అంటే యూజర్ రిక్వెస్ట్ బేస్ చేసుకొని అది సపరేట్ చేస్తుంది అనమాట. ఒక పెద్ద సర్వర్ని చిన్న చిన్న సర్వర్స్ కింద యూజర్ రిక్వెస్ట్ బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తుంది. ఓకే, ఇది వర్చువలైజేషన్ కోసం. సో ఇన్ డీటెయిల్గా మనము ఇన్ డీటెయిల్గా మనం వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఓకే, నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఒక వర్చువల్ మిషన్ని ఎలా క్రియేట్ చేస్తామనేది చూపించాను, ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. ఓకే, సో వర్చువల్ మిషన్స్లోకి మీకు నార్మల్గా ఇక్కడ ఉన్నట్టు వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ కూడా మనం సర్చ్ చేయొచ్చు వర్చువల్ మిషన్స్ అని. ఓకే, సో వర్చువల్ మిషన్లోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ అని క్లిక్ చేస్తాం. క్రియేట్ వర్చువల్ మిషన్. సో వర్చువల్ మిషన్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి సబ్స్క్రిప్షన్లోని ఫ్రీ టైర్ ఆప్షన్ రావట్లేదు, మేబీ ఎందుకో తెలియదు. అజూర్ సబ్స్క్రిప్షన్ 1 అని వస్తుంది. ఆబ్వియస్లీ ఫ్రీ టైర్ ఆప్షన్ రావాలి. ఓకే, మనకు ఒక రీసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. రీసోర్స్ గ్రూప్ కోసం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నాను కదా, నేను మళ్ళీ ఒక రీసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాను. ఇది ఏమని క్రియేట్ చేద్దాము, రీసోర్స్ గ్రూప్ వచ్చేసి సిఎస్సి ఐటీ ట్యుటోరియల్స్. ఇది మన రీసోర్స్ గ్రూప్. ఓకే, ఇలా ఈ నేమ్తో క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఉన్న వర్చువల్ మిషన్లో ఉన్న ఒక్కొక్క దాని కోసం, వర్చువల్ మిషన్లో ఉన్న ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్ కోసం ఇంపార్టెన్స్. సో ఒక వర్చువల్ రీసోర్స్ గ్రూప్ ఇచ్చేసాం. ఇప్పుడు ఇది కొత్త రీసోర్స్ గ్రూప్ అనమాట. సో ఇప్పుడు ఇందులోని ఒక్కొక్కటి చాలా ఫీచర్స్ ఉన్నాయి కదా, ఈ ఫీచర్స్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వర్చువల్ మిషన్స్లో ఉన్న ఫీచర్స్ బట్టే మన బిల్లింగ్ అనేది ఉంటుంది. సో ఫర్ సపోజ్ మనము హై పేయింగ్ ఉన్న సర్వీస్ని యూస్ చేసామనుకోండి, ఆ మిషన్స్ని యూస్ చేసామనుకోండి, అప్పుడు మనకి బిల్లింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది, రైట్? సో దాన్ని బేస్ చేసుకొని మనము ఏది తక్కువలో ఉందో యూస్ చేసుకొని, అంటే మన యూస్ చేసే ఫీచర్స్ ఇక్కడ ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో అది బిల్లింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. సో చూస్ చేసుకునేటప్పుడు ఆలోచించి చూస్ చేసుకోవాలి. సో ఒక్కొక్కటి మన పారామీటర్స్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. సో సబ్స్క్రిప్షన్ అనేది మనం తీసుకున్నాం, అండ్ నెక్స్ట్ రీసోర్స్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రెండు స్టార్లో ఉన్నాయి. సో స్టార్లో ఉన్నవి మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మన వర్చువల్ మిషన్ నేమ్ వచ్చేసి ఏమిద్దాము, టెస్ట్ ఫస్ట్ వర్చువల్ మిషన్ లాగా ఫస్ట్ విఎం అని ఇద్దాం. ఓకే, ఫస్ట్ వర్చువల్ మిషన్ అని ఇచ్చాం. మనకి యుఎస్ ఈస్ట్లో కావాలి కాబట్టి యుఎస్ ఈస్ట్ అని ఇచ్చాం. అండ్ నెక్స్ట్ అవైలబిలిటీ జోన్స్, మనకు కావాల్సిన జోన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వర్చువల్ మిషన్ నేమ్, రీజియన్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, యుఎస్ ఈస్ట్, యుఎస్ వెస్ట్, ఇలా రీజియన్స్ ఉంటాయి. మనకు దగ్గరగా ఉన్న రీజియన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డ్రాప్ డౌన్లో చూసుకుంటే చాలా రీజియన్స్ కనిపిస్తున్నాయి, మనకి దగ్గరగా ఏది ఉంటే అది చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ అవైలబిలిటీ ఆప్షన్స్, ఇవేంటి అంటే అవైలబిలిటీ జోన్స్ అన్నమాట. ఓకే, వర్చువల్ మిషన్ స్కేల్ సెట్ కావాలంటే స్కేల్ సెట్, అవైలబిలిటీ జోన్, వీటి కోసం నేను నెక్స్ట్గా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అయితే అవైలబిలిటీ జోన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి సెల్ఫ్ సెలెక్టెడ్ అయితే 3 వరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అవైలబిలిటీ జోన్స్. ఓకే, 1 వర్చువల్ మిషన్ పర్ జోన్, ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క వర్చువల్ మిషన్. ఇప్పుడు నేను జోన్ 1 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జోన్ 1 సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో మనకి డేటా సెంటర్స్ ఉంటాయన్నమాట. సెక్యూరిటీ టైప్, ఈ సెక్యూరిటీ టైప్లో మనకు చూసుకుంటే చాలా ఉన్నాయి. స్టాండర్డ్ ఉంది, ట్రస్టెడ్ లాంచ్ వర్చువల్ మిషన్, కాన్ఫిడెన్షియల్ వర్చువల్ మిషన్. సో మనకి అది వాడే డిఫాల్ట్గా ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇది ఓకే. అండ్ నెక్స్ట్ ఇమేజ్, ఇదేంటి అంటే మనము ఎందులో క్రియేట్ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం ఏ సర్వర్ని క్రియేట్ చేస్తున్నాం, యుబంటూనా, లైనక్సా. ఓకే, ఇక్కడ చూడండి మనకు సర్వర్స్ ఉన్నాయి, రెడ్ హ్యాట్, లైనక్స్, విండోస్ సర్వర్, ఇవన్నీ విండోస్ 11 ప్రో, ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇందులో ఫ్రీ ఏదంటే అదే తీసుకుంటాం, ఎందుకంటే ఇది ఫ్రీ కాబట్టి ఈ సర్వీస్ని యూస్ చేస్తాం. మిగతా ఏమైనా యూస్ చేస్తే కాస్ట్ పడుతుంది.
సో మనం ఫ్రీ సర్వీస్ని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ వర్చువల్ మిషన్ యొక్క ఆర్కిటెక్చర్ చూసుకుంటే ARM 64 ఒకటి, X64 ఒకటి ఉంది. ఇప్పుడైతే మనం X64నే యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి రన్ విత్ స్పాట్ డిస్కౌంట్. ఇదేంటి అంటే ఇక్కడ మనకి నార్మల్గా ఒక సర్వర్ తీసుకున్నామంటే ఆ సర్వర్లోని డేటా సెంటర్స్ ఉంటాయి, రీజియన్స్ ఉంటాయి, రైట్? సో ఇందులోని మనం తీసుకున్న వాటిలో 100% మనం యూస్ చేయము కదా. 100% యూస్ చేస్తే అది వేరు. లైక్ 100% యూస్ చేసాము అంటే అది చాలా రేర్ కండిషన్లో యూస్ చేస్తాం. మోస్ట్లీ ఎవరైనా సరే దాన్ని 100% యూస్ చేయలేరు. ఈవెన్ మనకి కాన్సెప్ట్స్ లైక్ కంటైనర్స్, వర్చువలైజేషన్, ఎందుకు 100% యూస్ చేయలేం? ఈవెన్ మనము ఎలాంటివి యూస్ చేస్తున్నాం, కంటైనరైజేషన్ కానీ వర్చువలైజేషన్ కానీ ఇలాంటివి యూస్ చేసినా సరే మనము 100% ఆ సర్వీస్ని యూస్ చేయలేము, రైట్? సో ఈ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నా సరే మనం యూస్ చేయలేం. కాకపోతే ఈ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నా సరే మనం యూస్ చేయలేకపోతున్నాం. ఇలా అన్యూజ్డ్ రీసోర్సెస్ ఉన్నాయి కదా. సో వాటికి మనం ఒక స్పెషల్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటే అందుకు రన్ విత్ అష్యూర్ స్పాట్ డిస్కౌంట్ అనే ఆప్షన్, ఈ పాలసీ తెచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సైజ్. ఈ సైజ్ అనేది ఎలా చెప్పొచ్చు? ఫర్ సపోజ్ మీరు ఒక ల్యాప్టాప్ కొంటున్నారనుకోండి, ల్యాప్టాప్లో ఎలా చూస్తాము? మనకు కావాల్సిన సర్వీసెస్ లైక్ మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అనేవి చూసుకుంటాం. ఒక్కొక్క ల్యాప్టాప్కి ఒక్కొక్క డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. మెయిన్ మనం ల్యాప్టాప్ యూస్ చేసే పర్పస్ ఏంటో తెలుసుకుంటాం, రైట్? దానికి స్టోరేజ్ పర్పస్కి యూస్ చేస్తున్నామా, డెవలప్మెంట్కి యూస్ చేస్తున్నామా, లేదా గేమింగ్కి యూస్ చేస్తున్నామా, లేదా బిజినెస్ ఆప్షన్స్ ఉంటాయి కదా. సో బిజినెస్ ఆపరేషన్స్కి యూస్ చేస్తున్నామా, ఇలా పర్పస్ ఉంటుంది ల్యాప్టాప్కి. సో ఆ పర్పస్ బేస్ చేసుకొని ఎంత ర్యామ్ ఉంటుంది, ఎంత స్టోరేజ్ ఉంది, దీన్ని బేస్ చేసుకొని మనం తీసుకుంటాం, రైట్? సో ఇది కూడా అంతే అనమాట. మన వర్చువల్ మిషన్ అనేది దాని కెపాసిటీ ఏంటి, దాని స్టోరేజ్ బట్టి మనం తీసుకుంటాం అనమాట. ఇక్కడ సి ఆల్ సైజెస్ అని క్లిక్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ సిరీస్ అనేవి కనిపిస్తున్నాయి. బి సిరీస్, DDEEF ఎల్, ఈ సిరీస్ అన్ని కనిపిస్తున్నాయి. ఇవేంటి అంటే లైక్ మనకి మెమొరీ ఆప్టిమైజేషన్ కావాలి అనుకుంటే ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం, సిపియు ఆప్టిమైజేషన్ కావాలంటే ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటాం. అలా ఒక్కొక్క దాని పర్పస్ వైజ్గా మనము సెలెక్ట్ చేసుకుంటాం. ఇది మీకు తెలియాలంటే ఇక్కడ మీకు ఒక లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ని ఒక న్యూ పేజ్లో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒక్కొక్కటి ఏంటి, అవి ఎలా యూజ్ అవుతున్నాయి, మెమొరీ ఆప్టిమైజేషన్కి ఏ సిరీస్ యూజ్ చేస్తున్నాము, స్టోరేజ్ ఆప్టిమైజేషన్కి ఏం యూజ్ చేస్తున్నాము, జీపీయూ జనరల్ పర్పస్ అయితే ఏం యూజ్ చేస్తున్నాము. ఇలా మనకి డిఫరెంట్గా ఈ వెబ్సైట్లో మొత్తం రాశారు. సో మనమైతే ఇప్పుడు ప్రెసెంట్గా మనము ఫ్రీ టైర్ది యూస్ చేస్తున్నాం కాబట్టి అది బి సిరీస్లో ఉంటుంది. B1S యూస్ చేస్తాం. సో B1S యూస్ చేస్తాం. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత నెక్స్ట్ అథెంటికేషన్ టైప్. ఇదేంటి అంటే మన వర్చువల్ మిషన్ అనేది అది కనెక్ట్ అవ్వాలి కదా, బేస్డ్ ఆన్ అథెంటికేషన్ లేదా పాస్వర్డ్ ద్వారా కనెక్ట్ అవ్వాలనుకుంటే అప్పుడు పాస్వర్డ్ ద్వారా కనెక్ట్ అవ్వాలంటే పాస్వర్డ్ సెలెక్ట్ చేస్తాము. అథెంటికేషన్ అయితే SSH పబ్లిక్కి యూస్ చేస్తాం. ఓకే, మన యూజర్ నేమ్ అజూర్ యూజర్. అండ్ దీని కీ రీసోర్స్ అనేది జనరేట్ న్యూ కీ పేర్ రీసోర్స్ అని ఇస్తున్నాము. సో మనం దీని ద్వారా మనకు కొత్తగా జనరేట్ అవుతుంది అనమాట. అది మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆ కీ ద్వారానే మనం మన వర్చువల్ మిషన్లోకి లాగిన్ అవ్వచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ కీ టైప్ అనేది మనం ఏం ఇక్కడ చేంజ్ చేయక్కర్లేదు, అదే ఆప్షన్ ఇస్తే మనం అది తీసుకోవచ్చు. ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్. ఇదేంటి అంటే మనకి సమ్ పోర్ట్లో రన్ అవుతుంది కదా మన అప్లికేషన్ అనేది. సో ఆ పోర్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి SSH 22 సెలెక్ట్ చేసుకున్నాం. ఇది సెలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక ఐపీ అడ్రస్ వస్తుంది, మనకు పబ్లిక్గా ఒక ఐపీ అడ్రస్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఆ బేస్డ్ ఆన్ ఐపీ అడ్రస్ మనము ఆ పర్టికులర్ పోర్ట్ ద్వారా మన అప్లికేషన్ని రన్ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఏదైనా అప్లికేషన్ ఇందులో డిప్లాయ్ చేస్తే బేస్డ్ ఆన్ దట్ అది మనము అప్లికేషన్ని రన్ చేయొచ్చు. సో ఇప్పుడు రివ్యూ అండ్ క్రియేట్ క్లిక్ చేస్తే మనకు ఒక వర్చువల్ మెషిన్ అయితే క్రియేట్ అవుతుంది. దీనికి కొంచెం టైం తీసుకుంటుంది, లైక్ 45 సెకండ్స్ అలాగా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి రివ్యూ అండ్ క్రియేట్ దగ్గర మనకి యూస్ చేసినందుకు పర్ అవర్కి ఇన్ని డాలర్స్, USD పడుతుంది అని చూపిస్తుంది. ఓకే అనుకుంటే క్రియేట్ చేస్తాం. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత డౌన్లోడ్ ప్రైవేట్ కీ అండ్ క్రియేట్ రీసోర్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ప్రైవేట్ కీ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో పర్టికులర్ ఆ కీ బేస్ చేసుకొని మనం రన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ డౌన్లోడ్ అయిన ప్రైవేట్ కీ ద్వారానే మనము ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మన వర్చువల్ మిషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనకి డిప్లాయ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది, అంటే మన వర్చువల్ మిషన్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే, సో మన వర్చువల్ మిషన్లోకి వెళ్తే
మనకు ఒక ఐపీ అడ్రస్ కూడా జనరేట్ అవుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ అన్నమాట, మన వర్చువల్ మిషన్ యొక్క డీటెయిల్స్. ఇది సబ్స్క్రిప్షన్ ఐడి. అండ్ యుఎస్ ఈస్ట్లో జోన్ 3లో క్రియేట్ చేసాము మనది లైనక్స్ మిషన్. ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ ద్వారా ఆ, మనము దీన్ని ఈ ఐపీ అడ్రస్ యూస్ చేసుకొని చేయొచ్చు. సో దీనికి మనము ఈ ఐపీ అడ్రస్ యూస్ చేసుకుంటే మనకు ఒక డివైస్ అయితే క్రియేట్ అయిందనమాట. ఓకే. ఇప్పుడు దీనికి మనం ఏదైనా అప్లికేషన్ని డిప్లాయ్ చేసి చూస్తేనే కదా అది ఎలా వర్క్ అవుతుందో తెలుస్తుంది. దీనికి గిట్ బ్యాష్ యూస్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. సో నేనైతే గిట్ బ్యాష్ నా లోకల్లో ఉంది. సారీ, విండోస్ యూస్ చేసిన వాళ్ళు గిట్ బ్యాష్ యూస్ చేసుకొని మనం చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ కమాండ్ నేను ఏం రన్ చేస్తానంటే పర్సంటైల్. ఓకే. సో ఇప్పుడు దీనికి నేనేం చేస్తానంటే ఎస్ఎస్హెచ్ -i, ఇదేంటి అంటే ఐడెంటిటీ. ఓకే. సో ఇప్పుడు నా పాత్ ఏదైతే కీ డౌన్లోడ్ చేసిన పాత్ ఉంది కదా, ఆ పాత్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో పాత్ తీసుకుంటున్నాను. ఓకే. సో పాత్ అయితే నేను పేస్ట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే @ అజూర్ యూజర్ ఐపీ అడ్రస్, మన ఐపీ అడ్రస్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేశాను. ఇప్పుడు నేను రన్ క్లిక్ చేశాను. ఇదేంటి అంటే సమ్ ఎర్రర్ చూపిస్తుంది. ఇదేంటి అంటే అథెంటికేషన్ కరెక్ట్గా లేదు అన్నట్టు చూపిస్తుంది. ఇదేంటి అంటే మనకి ఓపెన్ చేయడానికి పర్మిషన్స్ ఉండవు అనమాట. సో ఓపెన్ చేయాలంటే పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్ కోసం అని చెప్పేసి నేను ఇంకో కమాండ్ రన్ చేస్తాను. అదేంటి అంటే /ch mod. ఓకే. 600 ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మన ఫైల్ లొకేషన్ ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలి ఇక్కడ. సో ఇక్కడ నేను మన ఫైల్ లొకేషన్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్లియర్ చేసా కదా, ఇప్పుడు mod అని చెప్పేసి నేను ఈ కమాండ్ యూస్ చేస్తే ఏంటంటే నాకు ఆ పర్టికులర్ ఫైల్కి పర్మిషన్స్ దొరుకుతాయి. సో ఇప్పుడు నేను క్లిక్ చేసా, పర్మిషన్స్ వచ్చాయి. దీనికన్నా ముందు నేను రన్ చేసిన కమాండ్ అనేది చూద్దాం. ఇది ఎస్ఎస్హెచ్ కమాండ్ నేను రన్ చేశా కదా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు సో ఇక్కడ చూస్తే మనం మొత్తం పర్ఫెక్ట్గా వర్క్ అయింది నేను ఆ కమాండ్ రన్ చేయగానే. ఓకే. ఇదేంటి అంటే ఇప్పుడు మన వర్చువల్ మిషన్కి లాగిన్ అయ్యాం. ఇక్కడ చూడండి, అజూర్ యూజర్ ఫస్ట్ వర్చువల్ మిషన్ అని వచ్చింది. లో ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి కదా, సో నేనైతే దానికి జెన్కిన్స్ అయితే డిప్లాయ్ చేస్తాను. సో ఇప్పుడు నేను జెన్కిన్స్ డిప్లాయ్ చేయడానికి ఫస్ట్ కమాండ్ రన్ చేస్తున్నాను. సూడో ఏపీటీ అనేది మన అప్లికేషన్ టైప్ అప్డేట్. ఫస్ట్ కమాండ్ రన్ చేస్తాం. సో ఇది యుబంటూ కదా మనం తీసుకున్న సిస్టమ్. సో యుబంటూలోకి మనం ఇప్పుడు రన్ చేస్తుంది, అది ఫెచ్ చేస్తుంది. సో ఇప్పుడు అవి మొత్తం బిల్డ్ అయితే అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే సూడో ఏపీటీ ఇన్స్టాల్ డాకర్. డాకర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి docker.io. సో ఇప్పుడు డాకర్ కూడా మన వర్చువల్ మిషన్లోకి ఇన్స్టాల్ చేస్తున్నాం లోకల్ నుంచి. ఓకే. ఎస్ అని క్లిక్ చేసా. ఇప్పుడు మనకి ఒక డాకర్ డెమోన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. ఒక డాకర్ కంటైనర్ లాంటిది డాకర్ డెమోన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ డాకర్స్ కోసం నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అందులో చూసి చెక్ చేసుకోవచ్చు. అసలు డాకర్ డెమోన్ అంటే ఏంటి, డాకర్ కంటైనర్స్ అంటే ఏంటి, ఇవన్నీ అక్కడ మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మన జెన్కిన్ యూజర్ని డాకర్స్కి కనెక్ట్ చేయడానికి విత్ పర్మిషన్స్ ద్వారా కనెక్ట్ చేయాలి అంటే దానికి మనం ఏం చేస్తాము అంటే దానికి కొన్ని కమాండ్స్ రన్ చేస్తాం. అదేంటంటే సూడో su ఒకటి
సో రూట్ యూజర్ అంటే మనకి వచ్చేసింది. ఇప్పుడు యూజర్ నేమ్ ఏమి ఇస్తాం? మన యూజర్ నేమ్ యూజర్ మోడ్ ఇప్పుడు ఇంకో కమాండ్ రన్ చేస్తున్నాం. ఇది ఏంటంటే ఏ క్యాపిటల్ జీ డాకర్ జెన్కిన్స్. అంటే మనం లింక్ చేస్తున్నాం కదా డాకర్ని జెన్కిన్స్ని, అందుకు ఇది ఇస్తున్నాం. ఓకే, డాకర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఓపెన్ జేడీకే అనేది జేడీకే ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట మన జావా వర్చువల్ మిషన్లోకి. ఓకే, దానికి నేను 17 వర్షన్ తీసుకుంటున్నాను. హైఫెన్ జేఆర్ఈ హెడ్లెస్. సో ఇప్పుడు మనకి జావా వర్చువల్ మిషన్ అయితే ఇందులోకి మనం జావా ఓపెన్ జేడీకేని మన వర్చువల్ మిషన్లోకి ఇన్స్టాల్ చేస్తున్నాం. సో జేడీకే అయితే ఇన్స్టాల్ అవుతుంది. డన్, జేడీకే ఇన్స్టాల్ అయిపోతే అయిపోతుంది. ఇప్పుడు జేడీకే ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ మనము జెన్కిన్స్తో సో అన్ని సెటప్ అంతా అయిపోయింది. ఇప్పుడు జావా హైఫెన్ వర్షన్ చూద్దాం. సో మన వర్షన్ అయితే వచ్చేసింది 17 64 బిట్ మన యూబంటూలో డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ రన్ చేసిన కమాండ్స్ అన్ని కూడా మీకు గిట్ హబ్లో పెడతాను. ఫస్ట్ జెన్కిన్స్ అనేది మన దాంట్లో ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట. ఓకే, జేడీకే ఇన్స్టాల్ చేశాను, అప్డేట్ చేస్తాను, అండ్ నెక్స్ట్ జెన్కిన్స్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో మన వర్చువల్ మిషన్లోకి జెన్కిన్స్ని డిప్లాయ్ చేశాను, అలాగే జేడీకే కూడా డిప్లాయ్ చేశాను. రైట్, సో ఇలా మనము డిప్లాయ్ అనేది చేస్తూ ఉంటాం. మన మిషన్లోకి ఏమైనా డిప్లాయ్ చేసుకోవాలన్నా, ఏమైనా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలన్నా ఇది ప్రాసెస్. ఓకే, ఇప్పుడు నా జెన్కిన్స్ అనేది రన్ అవుతుందా లేదా చెక్ చేసుకుందాం. సో దానికి పిఎస్ ఈఎఫ్ గ్రెప్ జెన్కిన్స్ ఈ కమాండ్ రన్ చేస్తే నాకు జెన్కిన్స్ రన్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇలా మనం అప్లికేషన్స్ని డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఒక పోర్ట్లో రన్ అవుతుంది అనమాట. సో ఆ పోర్ట్ అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి మనం. అంటే మనకి పోర్ట్ అనేది ఎలా చెప్పాలంటే లోకల్లో మనం ఏదైనా లోకల్ హోస్ట్ అంటాం కదా, సో అలాగే ఒక పోర్ట్లో మన వర్చువల్ మెషిన్ ఏదైతే ఐపీ అడ్రస్ ఉందో ఐపీ అడ్రస్లో మనకి ఆ పర్టికులర్ పోర్ట్లో ఈ జెన్కిన్స్ అనేది రన్ అవుతుంది, అది చెక్ చేయాలి మనం. 8080 అనే పోర్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లో రన్ అవుతుంది. సో మనము ఆ పర్టికులర్ పోర్ట్కి వెళ్తే మనకి అది కనిపిస్తుంది అనమాట. https:// మన ఐపీ అడ్రస్ ఏముంది, మన సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ఉంది కదా మన వర్చువల్ మిషన్ది, అది కాపీ చేసుకొని ఈ పర్టికులర్ ప్లేస్లో పెట్టి ఆ తర్వాత కాలన్ 8080 ఈ పర్టికులర్ పోర్ట్లో రన్ అవుతుంది. నేను ఇప్పుడు క్లిక్ చేసా, ఏమవుతుంది అంటే నా వర్చువల్ మిషన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు నార్మల్గా మన క్రియేట్ చేసిన వర్చువల్ మెషిన్కి వెళ్తే నెట్వర్కింగ్ ఉంది కదా, నెట్వర్క్ సెట్టింగ్స్కి వెళ్దాం. సో ఇక్కడ మనకి అంటే మన వర్చువల్ మెషిన్కి ఎలాంటి నెట్వర్క్ కనెక్ట్ అయింది అంత డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్, అవుట్ బౌండ్ పోర్ట్ రూల్స్ అని ఉంది. సో ఇక్కడ చూడండి మనకి ఆ, అంటే ఇన్బౌండ్ ట్రాఫిక్ వచ్చే ట్రాఫిక్ అనేది ఎలోలో లేదు, కొన్ని ఇది డెనీలో ఉంది. అవుట్ బౌండ్ మన దాని నుంచి వెళ్ళేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అంటే ట్రాఫిక్ ఇన్బౌండ్ అంటే వచ్చే మన అప్లికేషన్కి వచ్చే ట్రాఫిక్, అండ్ అవుట్ బౌండ్ అంటే మన అప్లికేషన్ నుంచి వెళ్ళే ట్రాఫిక్ ఇది. ఓకే,
2022లో వర్క్ అవుతుందని చూపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనం దీన్ని డిలీట్ చేస్తే ఎస్ఎస్హెచ్ కూడా మనకు వర్క్ అవ్వదు. మనం ఎస్ఎస్హెచ్ ద్వారానే కదా మన ఫైల్ పర్మిషన్స్ ద్వారా మనం మొత్తం అంతా ఓపెన్ చేసాం. ఇప్పుడు అది వర్క్ అవ్వదన్నమాట. సో ఈ నెట్వర్క్ సెట్టింగ్స్ కోసం అనేది నెక్స్ట్ వీడియోలో వర్చువల్ మెషిన్ యొక్క నెట్వర్కింగ్ చెప్పేటప్పుడు, లేదంటే నెట్వర్కింగ్ సర్వీసెస్ కోసం చెప్పేటప్పుడు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో ఈ విధంగా మన అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేస్తాము. సో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.